మహిమోన్నతుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క బలపరచబడిన మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఇజ్రాయెల్ ప్రజలు, మరి ముఖ్యంగా యూదా జనాంగము దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించడం వలన బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారు అనేకమైన అవమానాలు ఎదుర్కొంటున్నారు. అనేక మంది వారిని హేళన చేస్తున్నారు. మీ దేవుడు గొప్పవాడు అన్నారు కదా, మీరెందుకు ఓడిపోయి ఉన్నారని. ఆ సమయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుని యొక్క లేఖనము ఆనాటి ప్రజలను బలపరుస్తుంది. దిగులు పడద్దు, నేను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతియు నా దక్షిణహస్తము నేను ఆదుకుందునంట ఈ వాక్య భాగము తెలియజేస్తుంది. ప్రియకుమారులకు మాత ఆనాటి యూదా ప్రజలే కాదు, కానీ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ యొక్క పరిస్థితులను బట్టి నిన్ను నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, నువ్వు చాలా కృంగిపోయి ఉన్నావా, ఒకవేళ నీకు కలిగిన అపజయాన్ని బట్టి వేదంతో ఉన్నావా, లేదా నువ్వు తలపెట్టే కార్యములు జరగక ఎంతో నిరుత్సాహంతో ఉన్నావా, దిగులు పడక, యెహోవా నిన్ను, యేసయ్య నిన్ను బలపరచ సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు సహాయముగా ఉన్నాడు. ఈ లోకంలో ఏ మనుషులు, ఏ వ్యక్తులు కూడా మనల్ని ఇటు విధంగా ఆదరించరు. అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మనం చేయవలసిన ఒకటే, ఆయన సన్నిధిలో కనిపెట్టడం, ఆయన కొరకు వేచిండడం, ఆయన కార్యముల కొరకు నమ్మకముతో గాను ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రియకుమారులకు మాత ఆయన మన సహాయకుడుగా ఉన్నాడు. ఆయన మనం విడిపించు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా దేవానికి తండ్రి, కొన్ని బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఉన్నారు. ఆయన మేము భయపడవలసిన లేదు, ఆందోళన చెందవలసిన లేదు, దిగులు చెందవలసిన లేదు. ఎందుకంటే నువ్వు మాకు సహాయకుడు, నువ్వు మమ్మల్ని బలపరిచేవాడు. అనేదిగో ఆ ధైర్యము నీ బిడ్డలు దయచేయండి. ఈ రోజు ఒక ఇదే కలిసి ఎవరైనా తప్పు నిర్ణయం తీసుకున్నట్లయితే ఆయన వారిని మీ స్వాధీనంలో పెట్టుకోండి. ఆయన ఎదుర్కోబోతున్న సమస్యను వారు ధైర్యంగా ఎదుర్కొనేలాగా వారు మీరు బలపరిచి స్థిరపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. దిగులు చెందదు, ప్రభువైన యేసుక్రీస్తు మన బలపరిచి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సంపూర్ణ నమ్మకం దేవుడు దీవించుగాక. ఆమేన్.